ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. రూపాయి బాకీ లేకుండా చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, ఈ బీసీలకు సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఇది 2017-18కి సంబంధించిన బీసీల అధ్యక్ష. ఇంతకు ముందే నేను చెప్పినా కదా అధ్యక్ష, ఈ ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బీసీలకు సంబంధించి 4,066 కోట్లకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు 4,066 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ లో ప్రవేశపెడితే ఫిబ్రవరి 20వ తారీఖు నాటికి 2,847 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితిని, దీన్ని వీళ్ళు ఏ రకంగా బడ్జెట్ లో పెట్టింది ఒకటి, చివరి నిమిషంలో రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఖర్చు పెట్టుకోకుండా పోయే పరిస్థితి నిదర్శనం ఇది అధ్యక్ష. ఇది బడ్జెట్ మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించి మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో మీరు ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేట్ ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ అధ్యక్ష 2016-17కు సంబంధించి 4,244 కోట్లు మీరు ఖర్చు చేసినట్టుగా మీరు ఇచ్చేసారు అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్స్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరే చూసుకోండి. ఫిబ్రవరి 20వ తారీఖు దాకా కోల్ డాష్ బోర్డ్ లో పెట్టిన డేటాను మీరే ఒక్కసారి తిరిగేయండి. జరుగుతా ఉన్నది ఏం జరుగుతా ఉన్నదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఆధారాలతో సహా నిదర్శనం చూపిస్తా ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఇది ఇదొకటే కదా అధ్యక్ష. అధ్యక్ష 1 minute please. Legislative Affairs Minister. Yes. అధ్యక్ష, సరే రేపు ఎలాగా నా రిప్లై ఉంటుంది అధ్యక్ష, చాలా డీటెయిల్గా చెప్తాను. అంటే ప్రతిపక్ష నాయకులకి అకౌంట్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంచేతంటే అక్కడెక్కడో తీసుకుని వస్తారు పాపం ఆయన, ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి అధ్యక్ష, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాయి ఆయన. అధ్యక్ష ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ చేస్తాం. బడ్జెట్ ఎస్టిమేట్స్ 16-17కి బడ్జెట్ ఎస్టిమేట్ అవుతుంది. తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాం, దాన్ని బీఆర్ఓలు ఇస్తూ ఉంటాం. మరి ఇన్ఫ్లోస్ చూసుకుంటాం, అదేవిధంగా అవుట్ఫ్లోస్ చూసుకుంటాం. ఆ ఇన్ఫ్లోస్ని పెట్టి అవుట్ఫ్లోస్ ఇస్తూ ఉంటాం. అంచేత ఇది బడ్జెటరీ మేనేజ్మెంట్లో ఫిస్కల్ మేనేజ్మెంట్లో జరిగేటువంటి సిస్టమ్ ఇది. అంచేత ఆయన ఏదైతే చెప్తున్నారు ఫిబ్రవరి 20th ఇంత డబ్బులు ఇచ్చారు, అంత ఇంత రిలీజ్ చేశారు, ఇంత ఖర్చు పెట్టారంటారు. అదేవిధంగా తర్వాత BA అయిన తర్వాత డ్యూరింగ్ ది ఇయర్లో ఎక్స్పెండిచర్ ఇయర్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత RE ఎప్పుడు బడ్జెట్ తయారయ్యేటప్పుడు, అంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అంటే 17-18 బడ్జెట్ తయారైనప్పుడు, ఆ బడ్జెట్ తయారయ్యేటప్పుడు RE ఎస్టిమేట్ చేస్తాం. RE ఇప్పుడు ఖర్చు అయింది కాదు అధ్యక్ష, రేపు 31st మార్చి ఖర్చు అవుతుంది అనేటువంటిది ఎస్టిమేషన్. అది RE డెఫినెట్గా ఖర్చు అవుతుంది. ఏం చేతంటే ఎక్కువ స్కాలర్షిప్స్ ఉంటాయి అధ్యక్ష, SC కానీ ST కానీ BC కానీ ఇవన్నీ కూడా, మైనారిటీస్ కానీ ఎక్కువ అమౌంట్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కి వెళ్ళేటువంటిది ఉంటుంది. అంచేత ఆటోమేటిక్గా డ్రా చేసేస్తారు. ఆ డ్రా చేసేటటువంటి అమౌంట్ని ఫైనల్గా బడ్జెటరీ ప్రాసెస్లో, బడ్జెటరీ సిస్టంలో RE అనేటువంటిది 31st మార్చికి ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసిన తర్వాత. అంచేత వారు చెప్పేది RE అంటే అప్పుడే ఖర్చు అయిపోయింది, అప్పుడే దాంట్లో వేసేశారు అనేటువంటి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మాత్రం ఇక్కడ హౌస్కి కానీ ప్రజలకు కానీ దయచేసి ఇవ్వద్దని మరీ కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా